నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలం గోదావరిలో పుణ్యస్నానాలు చేసి రామయ్యను దర్శించుకుంటున్నారు. అటు ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ఆలయాలలో కూడా భక్తుల సందడి అన్నది మనకు కనిపిస్తోంది. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఈ రోజు అంటే భక్తుల తాకిడి ఆలయాల్లో ఏ విధంగా అక్కడ ఉంది? అంటే ఈ ఒక్క రోజే సుమారు ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు? సరిష ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మొత్తం దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచి పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భద్రాచల దేవాలయానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్న భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే పూజలు నిర్వహిస్తున్నారు. పూజలకు వచ్చిన భక్తులకు సంబంధించి గత సంవత్సరం ఏర్పడిన విఘ్నాలు తొలగిపోవాలని, ఈ ఏడాది మొత్తం కూడా శుభం కలగాలని, అటు విద్యార్థులు కావచ్చు పరీక్షల్లో ఉత్తీర్ణత అత్యుత్తమైన ర్యాంకులు సాధించాలని, అదేవిధంగా వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జించాలని చెప్పేసి కొంతమంది భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. మరికొంతమంది నూతన సంవత్సర వేడుకల్లో తమ కుటుంబాలు మొత్తం కూడా విఘ్నాలు లేకుండా సుఖ సంతోషాలతో గడపాలని కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొత్తగా వాహనాలు కొన్న వారందరూ కూడా పెద్ద ఎత్తున వాహనాలకు పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు, ఎలా ఉంది? బాగుంది సార్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఒక పొద్దున్న నుంచి జనం బాగా వస్తున్నారు. దేవాలయం ఇంకా కూడా లైన్కి చాలా క్యూ ఉందండి. అందరూ బాగున్నారు, అందరిలో మనం ఉండాలండి. చెప్పండి, ప్రధానంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, ఎలా చూడాలి? తెల్లవారు 5 గంటల నుంచి వెళ్ళి ఇక్కడ దేవాలయంలో ఉంటున్నాం. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మొత్తంగా చూసుకున్నట్టయితే దేవాలయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటెత్తిన పరిస్థితి, ప్రత్యేక అర్చనలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా తెల్లవారుజాము నుంచే పూజలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో భక్తులందరూ కూడా క్యూ లైన్లు కూడా పాటిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం దక్షిణ అయోధ్యగా పేరుగాందించిన భద్రాచల రామాలయం తర్వాత ఆ స్థాయిలో జమలాపురం వెరుపాలనికి సంబంధించినటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ స్థాయిలో మిగతా దేవాలయాలు ఖమ్మానికి సంబంధించి కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారందరూ కూడా క్యూ లైన్లు కూడా పాటిస్తున్నారు, బారికేడ్లు ఇస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే పూర్తిగా అత్యంత సుందరంగా తయారు చేశారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, అటు భక్తి ప్రసాదాలకు సంబంధించినటువంటి కూడా తేడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తులు పోటెత్తడంతో పాటు వాహనాల పార్కింగ్ సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని మొత్తం కూడా భక్తులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి చేస్తున్నారు. ఒకవైపు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా పూజల్లో పాల్గొంటున్నారు. పూజల్లో పాల్గొనడంతో పాటు 6 గ్యారంటీల స్కీమ్ కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల స్కీమ్ కు సంబంధించినటువంటి వాటిని కూడా నిర్విఘ్నంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదే స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటూ తమకు విషయం చెప్పడానికి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేది కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 3 కూడా మంత్రి పదవులు, ఒక డిప్యూటీ సీఎం కావచ్చు, 2 రెవెన్యూ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా 3 కూడా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో వారిని కలిసేందుకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలిస్తున్నారు. దేవాలయాలకు మాత్రం ఎక్కడ కూడా మొత్తం కూడా ఏ దేవాలయం చూసినా కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా శనివారం, ఆదివారం, మంగళవారం వచ్చే భక్తుల కంటే ఎక్కువ సంఖ్యలో లక్షలలో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ సైదులు.